సీత, నేను శర్మ కుటుంబంతో మాట్లాడాను. వారబ్బాయి మంచి స్థిరపడిన వ్యక్తి. మనం ప్రియాకి త్వరగా పెళ్లి చేయడం మంచిది. కానీ ఆమెకు కేవలం 12 ఏళ్లే. ఆమె చదువుకోవద్దా? మనం ఎక్కువ కాలం ఎదురు చూడలేం. ఇది మన సాంప్రదాయం. అమ్మా ప్లీజ్, నాకు చదువుకోవాలనుంది, పెళ్లి కాదు. ప్రియా, మేము నీకు ఏది మంచిదో అదే చేస్తాము. ప్రియా, ఏమైంది? మా పేరెంట్స్ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా కలలన్నీ అంతమైపోయాయి. ఇది తప్పు ప్రియా. బాల్య వివాహం చట్ట విరుద్ధం. నీకు చదువుకునే హక్కు మరియు ఉజ్వల భవిష్యత్తు ఉంది. రమేష్ గారు, బాల్య వివాహం చట్ట విరుద్ధం. అంతకు మించి ఇది ఒక అమ్మాయి భవిష్యత్తును నాశనం చేస్తుంది. కానీ సమాజం ప్రియాని చదివించినందుకు సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీకు తెలుసా, బాల్య వివాహ నిషేధ చట్ట ప్రకారం బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరం. ఇందులో పాల్గొన్న ఎవరికైనా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. ఇది అంత పెద్ద నేరమా? మాకు తెలియదు. అవును. ఇక చట్టపరమైన విషయాలను పక్కన పెడితే బాల్య వివాహాలు అమ్మాయిల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతాయి. చిన్న వయసులో గర్భధారణ, స్వతంత్రత కోల్పోవడం. కానీ ప్రియా చదువుకుంటే మంచి ఉద్యోగం పొందగలదు, మంచిగా సంపాదిస్తూ మీకు గౌరవాన్ని తీసుకురాగలదు. నేను ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. చదువుకున్న ఆడపిల్ల కుటుంబానికే వెలుగు, సమాజానికి సేవ చేస్తారు. చివరి దశలో తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తారు. ప్రియను ఒక మార్గదర్శిగా మార్చండి. పాత సాంప్రదాయానికి బలి చేయకండి. మీరు చెప్పింది నిజమే. నేను పెద్ద తప్పు చేయబోయాను. నిన్ను చూసి గర్వపడుతున్నాను ప్రియా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. బాల్య వివాహం చట్ట విరుద్ధం మరియు శిక్ష పడే నేరం. ఇంకా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా. బాల్య వివాహాల వల్ల ఆరోగ్య సమస్యలు, విద్య కోల్పోవడం, అవకాశాలు తగ్గడం వంటివి సంభవిస్తాయి. చదువుకున్న అమ్మాయిలు తమ కుటుంబానికి, సమాజానికి బలమైన భవిష్యత్తును నిర్మిస్తారు. ప్రతి ఆడపిల్ల కలలో నెరవేరేలా చెయ్యండి. బాల్య వివాహానికి స్వస్తి పలకండి.